ఫ్రెండ్స్ మనకు నిన్నటి క్వశ్చన్ లోపట మనకు డిఎస్సి పిఐ లోపట సైకాలజీ పార్ట్ లోపట మనకు వికాస నియమాల గురించి అడిగినట్టు చెప్తున్నారు. జస్ట్ మీకు ఆల్రెడీ ఉన్నది. సో వికాస నియమాలు కనుక తీసుకున్నట్టయితే స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ తర్వాత కంటిన్యూస్ నిరంతరం అనేది జరుగుతుంది. రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటే కంటిన్యూస్ అంటే పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు. రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే వికాసం అనేది ఇంటరాక్షన్ బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆ రెండింటి యొక్క ప్రతిచర్య ఫలితమే వికాసం అనేది జరుగుతుంది అనే విషయం తెలిసిందే. సో ఇంటిగ్రేషన్ అనేది అన్ని కలిపి కాగ్నిటివ్ సోషల్ డెవలప్మెంట్ ఒకదానిపైన ఒకటి ప్రభావితం చూపడితే ఆర్డర్ల యొక్క క్రమం అనేది ఉంటుంది. వికాసంలో ఇప్పుడు దొరలడం, అంబడడం, నిలబడడం, అడుగు వేయడం. అదేవిధంగా పియాజే స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా ఒక ఆర్డర్ సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషన్ స్టేజ్, కాంక్రీట్, ఫార్మల్ ఉంటుంది తెలిసిందే మనకు. సెఫాలోకార్డల్ శిరోపాదాభిముఖం హెడ్ నుండి తలవైపు ఉంటుంది. ప్రాక్సిమో డిస్టల్ సమీప దురస్థనేయం అన్న విషయం మీకు తెలిసింది. అంటే సెంటర్ టు పెరిపెరి. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు ఉంటాయి. దీని మీద క్వశ్చన్స్ అడిగినట్టు చెప్తున్నారు. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి ఎందుకంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది మామూలుగా తీసుకున్నట్టయితే అంటే వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. దానికి ప్రధాన కారణం అనువంశికత, తర్వాత పరిసరాలు, పెరిగే పరిసరాలు కానీ అనువంశికత కానీ వేరు వేరు ఉంటాయి కాబట్టి. అదేవిధంగా గర్ల్స్ మ్యాచర్స్ ఫాస్ట్లీ దెన్ బాయ్స్. నాన్ యూనిఫార్మిటీ అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఒక దశలో ఎక్కువ ఉంటుంది ఫాస్ట్గా, ఒక దశలో స్లో ఉంటుంది. జనరల్ టు స్పెసిఫిక్ శిశు టాటా చెప్పడం, చేతి వేలిని పట్టుకోవడం. సో ఈ విధంగా జనరల్ టు స్పెసిఫిక్ ఉంటుంది, స్పైరల్ వర్సెస్ లీనియర్. సో ఇవి వికాస నియమాల్లో ముఖ్యమైన విషయం అన్న విషయం మీకు తెలిసింది. అంటే ఇంపార్టెంట్ వాటిని చూస్తున్నాం. వికాస సిద్ధాంతాల్లో కూడా క్వశ్చన్ వచ్చినట్టు చెప్తున్నారు. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పియాజే లోపల థియరీస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లోపల వారి కాగ్నిటివ్ స్ట్రక్చర్, సంజ్ఞానాత్మక నిర్మాణాలు, విధుల గురించి మాట్లాడారు. స్కిమాటా గురించి ఎబిలిటీ సామర్థ్యాలు అంటే ఇంటరాక్షన్స్ వల్ల ఏమవుతుంది అంటే అసిమిలేషన్, అకామిడేషన్ అంటే సాంశీకరణం, అనుగుణ్యం చెందడం. అంటే సాంశీకరణం అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. చిన్నపిల్లలు మొదట కుక్క నేర్చుకుంటారు, తర్వాత దాని పక్కన మేక వస్తే దాన్ని కూడా కుక్క అని పిలుస్తారు. దాన్ని సాంశీకరణం అంటారు, లక్షణాలు సేమ్ ఉంటాయి కాబట్టి. కానీ తర్వాత అనుభవాలు అనేటివి మళ్ళీ ఆ కుక్క మేకను చూస్తుంటారు, దాని రూపాలను తేడా తెలుసుకొని రెండు పక్కన ఉంటే కుక్కను కుక్క అంటారు, మేకను మేక అని పిలుస్తారు. దాన్ని అనుగుణ్యం చెందడం అంటారు. సో అడాప్షన్ అనేది దీనికి దారితీస్తుంది. అసిమిలేషన్, అకామిడేషన్ లీడ్స్ టు అడాప్షన్. అది సమతా స్థితికి దారితీస్తుంది అనే విషయం మనకు తెలిసిందే. ఈ వికాస దశలు వారు చెప్పిన దాని ప్రకారంగా 4 దశలు ఉంటాయి. జ్ఞానేంద్రియ చలన దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. సో జ్ఞానేంద్రియ చలన దశలో కూడా వస్తు స్థిరత్వ భావన అనేది ఉంటుంది. పూర్వ ప్రచాలక దశలో కూడా 2 దశలు ఉంటాయి. పూర్వ భావనాత్మక దశ 2 to 7. దానిలో సర్వాత్మకవాదం, ఎనిమిజం అంటే బొమ్మకు అన్నం పెట్టడం, మాట్లాడడం, నిద్రపుచ్చడం, ఎగోసెంట్రిక్ ఉంటుంది. అంతర్బుద్ధి దశ ఇంటిటివ్ ఫేజ్ అంటారు, 4 to 7 years ఉంటుంది. ఇక్కడ పదిలపరుచుకునే భావన లోపం, ఆబ్జెన్స్ ఆఫ్ కన్జర్వేషన్, ఆబ్జెన్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ అనే లక్షణాలు ఉంటాయి. అంటే ఇక్కడ సేమ్ వాటర్ ఉంటుంది, ఒకటి పొడవైన పాత్రలో పోస్తే మామూలుగా సన్నటి పాత్రలో ఉంటే అవే వాటర్ ఎక్కువ ఉంటాయి, అంటే అది సేమ్ ఉంటుంది అన్న భావన ఉంటుంది. ఆబ్జెన్స్ ఆఫ్ కన్జర్వేషన్, ఇర్రివర్సిబిలిటీస్ పిండి ముద్దలు ఏవైతే ఉంటాయో రెండు ఈక్వల్ ఉంటాయో కొంచెం సాగదీస్తే ఏది పెద్ద ఉందంటే పొడవైందే పెద్ద అంటారు. అంటే మళ్ళీ దాని దగ్గర చేసి ఒకటే అనే భావన వరకు రాదు. మూర్త ప్రచాలక దశ ఏదైతే ఉంటుందో వాళ్ళు మూర్త విషయాలను మాత్రమే అవగాహన చేసుకుంటారు. ఇంటికి దారి చూపెడతారు కానీ ఇంటికి దారి చెప్పలేరు. మళ్ళీ పైన ఉన్న లక్షణాలు ఇక్కడ ప్రెజెన్స్ ఆఫ్ కన్జర్వేషన్, అదేవిధంగా ప్రెజెన్స్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ ఉంటుంది. సిరేషన్ చిన్నటి నుంచి పెద్దయి, స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్ అట్లా చేస్తారు. అమూర్త ప్రచాలక దశ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ ఉంటుంది. అమూర్త విషయాలను అవగాహన తీసుకుంటారు. హైపోథెటికల్ డిడక్టివ్ రీజనింగ్ అనేది ఉంటుంది. ఇవి పియాజే చెప్పిన ముఖ్యమైన సంజ్ఞానాత్మక వికాస దశలు. ఇక కోల్బర్గ్ నైతిక వికాసం గురించి కూడా వచ్చిందని చెప్తున్నారు. ఇందులో ఇప్పుడు 3 లెవెల్స్ ఉంటాయి. పూర్వ సాంప్రదాయక స్థాయి లెవెల్ 1, లెవెల్ 2 సాంప్రదాయక స్థాయి, లెవెల్ 3 ఉత్తర సాంప్రదాయక దశ. లెవెల్ 1 లోపల స్టేజ్ 1 ఉంటుంది, శిక్షణ తప్పించుకోవడం కోసం విధేయత అంటే స్టేజ్ ఆఫ్ ఒబీడియన్స్ ఫర్ అవాయిడింగ్ పనిష్మెంట్. ఈ దశలో పిల్లలు పెద్దల నుండి శిక్షణ తప్పించుకోవడం కోసం పెద్దల మాటలను గౌరవిస్తారు, వారి పట్ల విధేయత ఉంటారు. స్టేజ్ 2 బహుమతులు పొందడం కోసం వస్తు మార్పిడి, ఇచ్చిపుచ్చుకునే దశ అంటారు. స్టేజ్ ఆఫ్ కన్ఫర్మింగ్ టు అబ్టైన్ రివార్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిటర్న్ అంటే బొమ్మ ఇస్తే చాక్లెట్ ఇస్తావా. రెండవది సాంప్రదాయక దశ, కన్వెన్షనల్
మంచి బాలుడు, మంచి నైతిక బాలిక నైతికత అంటారు. గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అని ఇతరుల ఆమోదం కోసమే, అప్రూవల్ ఆఫ్ అదర్స్ కోసం వీళ్ళు ఇతరుల తిరస్కరణ తప్పించుకోవడం కోసం వీళ్ళు చేస్తారు. బీయింగ్ డిక్లేర్డ్ గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్. ఇక స్టేజ్ 4 ఏదైతుందో సాంఘిక క్రమ నిర్వహణ, నైతికత. సోషల్ ఆర్డర్, సమాజ ఆమోదం కోసం, ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ సొసైటీ టు అవాయిడ్ సెన్సూర్ బై సొసైటీ. ఇక 3వ లెవెల్ ఇప్పుడు ఉత్తర సాంప్రదాయక దశ ఉంటుంది, లేట్ అడోలసెన్స్లో ఉంటుంది. 5వది వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామ్యం అంగీకరించబడిన చట్టనైతి, మోరల్ కాంటాక్ట్, ఇండివిజువల్ రైట్స్ అండ్ డెమోక్రటికల్లీ యాక్సెప్టెడ్ లా. నైతిక తీర్పులు అంతర్లీనమవుతాయి, హేతుబద్ధంగా ఆలోచిస్తారు. మెర్సీ కిల్లింగ్ నిర్ణయం బాధితుడికి వదిలేయాలంటారు. సమాజానికి ప్రయోజనం అయితే నైతిక ప్రమాణాలకు మార్పు ఒప్పుకుంటారు. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నైతికత. సో యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఈ దశలో కూడా మనుషులందరూ సమానం అని భావిస్తారు. యూనివర్సల్ లాస్ను, యూనివర్సల్ వాటిని ఫాలో అవుతారు. ఇందుకెళ్ళి బిట్ వచ్చినట్టు చెప్పారు. అంటే ఏ లెవెల్కి సంబంధించింది అనేది నిన్న వచ్చినట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ తీసుకుంటే మనకు నోమ్ చామ్స్కీ గురించి వచ్చినట్టు చెప్తున్నారు. వీరిని మోడర్న్ ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అంటారు. వారు రాసిన అంటే బుక్స్ ఏమేంటంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సెంటా, లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్, డూ చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్ ఆర్ అక్వైర్ లాంగ్వేజ్, పిల్లలు భాష నేర్చుకుంటారా ఆర్జిస్తారా అనే దాన్ని తీసుకుంటే వారు ఆర్జిస్తారని వారు చెప్తారు. చిల్డ్రన్ అక్వైర్ నాలెడ్జ్. సో లాంగ్వేజ్ ఎక్వేషన్ డివైస్ ఉంటుంది, ఎల్ఈడి ఉంటుంది అనేది వారు చెప్పిన ముఖ్యమైనది. పిల్లలు పుట్టుకతోనే భాషను ఆర్జించే అంతర్గత సామర్థ్యాలు, ఇన్నెట్ ఎబిలిటీస్ కలిగి ఉంటారని చెప్పారు. వీరు చెప్పిన ఇంకొక అంశం యూనివర్సల్ గ్రామర్, సార్వత్రిక గ్రామర్ అనేది వ్యాకరణం అనేది ఉంటుందని వారు చెప్పారు. దీన్నే గవర్నమెంట్ బైండింగ్ థియరీ అని కూడా వారు పిలిచారు. ద స్ట్రక్చర్ ఆఫ్ నేచురల్ లాంగ్వేజ్ సెట్ ఏ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ గవర్న్ బై హౌ సెంటెన్స్ ఆర్ ఫార్మ్డ్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్కి దారితీస్తుంది. డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్ అండ్ ఇంటెలిజెన్స్, భాషా వికాసం సంజ్ఞానాత్మక వికాసంలో తోడ్పడుతుంది. చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్ కండిషనింగ్ అని స్కిన్నర్ చెప్పారు. పియాజే లెర్న్ లాంగ్వేజ్ ఇంటరాక్షన్స్, చామ్స్కీ ఏమని చెప్పారంటే చిల్డ్రన్ ఎక్వైర్ లాంగ్వేజ్ అని చెప్పారు. సో ఇది చామ్స్కీ భాషా సిద్ధాంతం. కారల్ రోజెస్ అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతం అని చెప్పారు. సంజ్ఞానాత్మక అభ్యసనం కాగ్నిటివ్ లెర్నింగ్, మీనింగ్లెస్ లెర్నింగ్, మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది వారు చెప్పారు. సో అనుభవపూర్వక అభ్యసనం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆక్సిజన్ తయారు చేయడం అనేది ప్రయోగశాలలో కూడా అనుభవం తయారు చేస్తారు కదా, దాన్ని అనుభవపూర్వక అభ్యసనం అనేది చెప్పుకోవచ్చు. టీపీలో టీచ్ చేయాలని నేర్చుకోవడం, బీడీలో కానీ ఫీల్డ్ ట్రిప్లో నేర్చుకుంటారు. 1, 2, 3 విధంగా చెప్తాం. ప్రిన్సిపల్స్ అండ్ మెరిట్, యాక్టివిటీస్, అర్థవంత అభ్యసనం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇది ఓవరాల్గా దాని గురించి. ఇక ఎరిక్సన్ మనోసాంఘిక వికాసం సిద్ధాంతాన్ని తీసుకుంటే ఇందులో దశల విధంగా మామూలుగా ఎగో అనేది ప్రయాణిస్తుంది, అది పొందే అనుభవాలను బట్టి నాణ్యతను సంతరించుకుంటుందని చెప్పారు. పూర్వ శేషంలో నమ్మకం, అపనమ్మకం అనేది, ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ అనేది ఇన్ఫాన్స్లో ఏర్పడుతుంది. శిశువు అవసరాలు తీర్చినట్టయితే ట్రస్ట్ ఏర్పడుతుంది. అటెండెంట్ కనుక తీర్చకపోతే నెగ్లెక్ట్ చేస్తే మిస్ట్రస్ట్ ఏర్పడుతుంది, అపనమ్మకం. ఉత్తర శేషం స్వయం ప్రతిపత్తి, సందేహం. 1 to 3 years బేబీహుడ్, అటానమీ వర్సెస్ డౌట్, స్వయంగా పనులు, ఓవర్ ప్రొటెక్షన్. క్రీడా దశలో కూడా చొరవ చూపడం లేదా తప్పు చేస్తానన్న భావన అనేది పిల్లలు డెవలప్ అవుతుంది. పిల్లలు ఆడుతున్నప్పుడు వాళ్ళు కనుక వాళ్ళని ఆటల్లో విజయాలు సాధిస్తే మామూలుగా చొరవ చూపుతారు. లేకపోతే ఎర్రర్ గిట్ట అట్లా చేస్తే మామూలుగా ఏమైతే గిల్ట్ ఏర్పడుతుంది. పాఠశాలలో శ్రమించడం, నూనెత అవ్వడం, స్కూల్ ఏజ్, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. సో ఇక్కడ కూడా పిల్లలు కనుక మామూలుగా విజయాలు సాధిస్తే ఏమవుతుందంటే ఇండస్ట్రీ అంటే చేసే పనుల్లో విజయాలు సాధిస్తే ఇండస్ట్రీ శ్రమించడం నేర్చుకుంటారు. లేకపోతే న్యూనతాభావం అనేది వాళ్ళలో డెవలప్ అవుతుంది. కౌమార దశలో కూడా పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, రోల్ ఐడెంటిటీ వర్సెస్ రూల్ కన్ఫ్యూజన్ అనేది డెవలప్ అవుతుంది. సో తాము చేసే పనులు ఇతర యాక్సెప్టెన్స్ లోనైతే పాత్ర గుర్తింపు వస్తుంది, లేదా రిజెక్షన్ అయితే పాత్ర సందిగ్ధం అనేది వస్తుంది. సో పూర్వవయోజన దశ ఇస్తే సన్నిహితత్వం, ఏకాంతం, మధ్య దశలో ఉత్పాదకత, స్తబ్దత, పరిపక్వ దశలో సమర్థత, నిరాశ. అదేవిధంగా 60 అండ్ అబోవ్ లోపల మనకు ఇవన్నీ చేస్తాయని చెప్పేసి సమర్థత, నిరాశ. ఇవి ఓవరాల్ జస్ట్ క్లిక్ రివిజన్.
ఎరిక్ ఎరిక్సన్ థియరీ ఆఫ్ సైకోసోషల్ డెవలప్మెంట్. అభ్యసన సిద్ధాంతాలకెళ్ళి క్వశ్చన్స్ వచ్చినట్టు చెప్తున్నారు మనకు. థార్నడైక్ అభ్యసన సిద్ధాంతం తెలిసిందే. సంసిద్ధతా నియమం, ఫలిత నియమం, అభ్యాస నియమం. సో ఇది మనకు టీచింగ్ ప్రాక్టిక్స్లో చేస్తాం. లా ఆఫ్ రెడీనెస్ అంటే పిల్లల్ని సంసిద్ధం చేయడానికి మోటివేట్ చేస్తాం. సో హోంవర్క్ ఇస్తాం, పిల్లల్ని పలుసార్లు ప్రాక్టీస్ చేపిస్తాం. ఫలితం, సో పిల్లలు విజయాలు సాధించేటట్టు మనం పిల్లల ఫలితం అనేది సాధించడం అనేది తెలిసి మనకు లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. పావ్లో శాస్త్రీయ నిబంధన. క్లాసికల్ కండిషన్లు తీసుకుంటే మామూలుగా ఉద్దీపన, ప్రతిస్పందన అనేది ఉంటుంది. గంట, ఆహారం, లాలాజలం. తర్వాత గంట మ్రోగించగానే లాలాజలం అంట. ఆహారం ఇస్తే లాలాజలం ఉరుతుంది, కానీ గంటనే కొట్టగానే లాలాజలం ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా దాన్ని నిబంధన అంటారు. దీని ఆధారంగా విరమణ, అదేవిధంగా ఆయత సిద్ధ స్వాస్థ్యము, సాధారణీకరణం, విచక్షణమైన సూత్రాలు డెవలప్ చేయబడ్డాయి. సో ఇది నెక్స్ట్ తీసుకున్నట్టయితే స్కిన్నర్ కార్యసాధక నిబంధన. వారు మామూలుగా దీనికి పరికరాత్మక నిబంధన అంటారు. వీరు ఎలుకపైన పౌరంపైన ప్రయోగం చేశారు. మీటను నొక్కితే ఆహార గుళిక లభిస్తుంది. రెస్పాన్స్ని బట్టి మామూలుగా ఫలితం అనేది. దీన్ని ఆర్ టైప్ ఆఫ్ కండిషనింగ్ అంటారని తెలుసు మనకు. దీనిలోకి వెళ్ళి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. అంటే గుడ్ అని అప్రిసియేట్ చేస్తాం మనం, కానీ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ బ్యాడ్ చేసి ఇస్తాం క్లాస్ ఫస్ట్ వస్తే. రుణాత్మక పునర్బలనం అంటే పనిష్మెంట్ కాదు, విత్డ్రాయింగ్ ద బ్యాడ్జ్, రివార్డ్ని విత్డ్రా చేసుకుంటాం. క్లాస్ ఫస్ట్ అన్నప్పుడు అది వచ్చిన వాళ్ళకి ఇస్తుంటాం, ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకుని, లేదా అప్రిసియేట్ చేయం. ఈ రెండు కూడా చాలా బలమైన పునర్బలనాలు, పాజిటివ్, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. సో పనిష్మెంట్ అనేది అది డిటరేట్ చేస్తుందని చెప్పారు. లేదా దీనివల్ల దీనికి వెళ్ళి ఈ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ ఆధారంగానే షేపింగ్, ఆకృతీకరణం అనే దాన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఆకృతీకరణం అంటారు. సో దీని నుండి డెవలప్ అయ్యే కాబట్టిది కార్యక్రమం అయితే అభ్యసనం, ప్రోగ్రామ్ లెర్నింగ్. ఇందులో పిల్లలకి ఏంటంటే నేర్చుకోవాల్సిన విషయాన్ని చిన్న చిన్న భాగాలు చేస్తారు, వాటిని చిట్టాలంటారు, ఫ్రేమ్స్ అంటారు. అంటే ఇక్కడి నుంచి మనం దీని ఆధారంగా డెవలప్ చేయబడ్డది ఒకటి ప్రోగ్రామ్ లెర్నింగు, తర్వాత షేపింగు, చైనింగు, క్యూయింగ్ అనేది డెవలప్ చేశారు. ఈ యొక్క కార్యక్రమం అయితే అభ్యసనం అనేది ప్రిన్సిపల్ ఆఫ్ స్మాల్ స్టెప్స్, ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్, సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్, ఇమ్మీడియట్ రీఎన్ఫోర్స్మెంట్లు ఇందులో ఇమ్మీడియట్ ఉన్నాయి. టీచింగ్ మెషిన్స్ కూడా దీని ఆధారంగానే డెవలప్ చేశాయి. పునర్బలన నియమాలు, షెడ్యూల్స్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్. నిరంతర కంటిన్యూస్ అంటే మనం దానికి ఆహారం దాన్ని మీట నొక్కినప్పుడల్లా ఆహారపు గుళిక లభిస్తుంటుంది. స్థిరకాల వ్యవధి అంటే ఫిక్స్డ్ ఇంటర్వెల్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 minutes, ఎవ్రీ 3 minutesకి ఒకసారి, ఎన్నిసార్లు నొక్కినా 3 minutesకి ఒకసారి దానికి ఇస్తారు పునర్బలనం. దాన్ని స్థిరకాల వ్యవధి అంటారు. స్థిర నిష్పత్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 times కనుక ప్రెస్ చేసినట్టయితే ఎవ్రీ 5 timesకి ఒకసారి ఆహార గుళిక రావడం, దాన్ని స్థిర నిష్పత్తి అంటారు. చలనశీలత, వేరియబిలిటీ అంటే ఇక్కడ మామూలుగా టైము అంటే ఈ మిక్స్డ్ ఉంటుంది అన్నట్టు. ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ అంటే ఒకసారి అంటే ఏ టైంలో ఇస్తారో తెలియదు, లేదా ఎన్నిసార్లు ఇస్తారో తెలియకుండా ఉంటుంది అన్నట్టు. దాన్ని వేరియబిలిటీ అంటారు. సో ఇది ఇందులోకి డెవలప్ కాబట్టి అది ఇవి మామూలుగా బిహేవియరిజంకి వెళ్ళి డెవలప్ అయినాయి అని తెలుసు. అదేవిధంగా తీసుకుంటే నెక్స్ట్ కన్స్ట్రక్ట్ బేస్డ్ అప్రోచ్ ఇందులోకి కూడా చెప్తున్నారు. ఏదైనా నిర్మాణాత్మక వాదన అభ్యసన ఉపగమాలు, థియరీస్ ఆఫ్ లెర్నింగ్. ముఖ్యంగా ఏంటంటే NCF 2005 మనకు చెప్పింది జ్ఞాన నిర్మాణం, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది వారు చెప్పినది మూల సూత్రము. అంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అని చెప్పారు. ఇందులో కూడా ప్రతిచర్యలు అనేవి ముఖ్యమైనవి, ఇంటరాక్షన్స్ అనేవి చాలా ప్రాణం. ఇంటరాక్షన్స్ ఎట్లా అంటే త్రూ లాంగ్వేజ్, LSRW కావచ్చు, బై డూయింగ్ కూడా కావచ్చు. సో వ్యవహారిక సత్తావాదం అనేది మనకు తెలుస్తుంది, లెర్నింగ్ బై డూయింగ్ అనేది. అదేవిధంగా బ్రూనర్ సూచించిన బోధనా పద్ధతులు, ఇక్కడ మనకు పియాజే ఇంతకుముందే చూసుకున్నాం. స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్, అడాప్షన్ ఏదైతుందో అసిమిలేషన్ ప్లస్ అకామిడేషన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కీమాస్ లెర్నింగ్. బ్రూనర్ సూచించిన బోధనా క్రమం ఏంటంటే ఒకటి క్రియాత్మక పద్ధతి, ఎనాక్టివ్ మెథడ్. మనం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్తాం, లేదా అమ్మ కొట్టిందా, లేదా గూట్లో పెట్టావా, తోటలకు వెళ్ళావని అడుగుతాం కదా, అది ఏంటంటే యాక్టివిటీ అన్నట్టు. అంటే ప్రైమరీ లెవెల్లో తీసుకుంటే దాన్ని ఎనాక్టివ్ మోడల్, నటనాత్మక పద్ధతికి లేదా అని కూడా అంటారు. క్రియాత్మక పద్ధతి, చిత్రపట పద్ధతి, పటాల ద్వారా. ఐకానిక్ మోడల్ సెకండ్ స్టేజ్. మూడవది ప్రతీకాత్మక పద్ధతి, సింబాలిక్ మెథడ్. సో ఇక్కడ దీని యొక్క NCF దాని ప్రకారం రోల్ ఆఫ్ టీచర్, ఫెసిలిటేటర్ అన్న విషయం తెలిసిందే.
ఏదైనా ఇక్కడ వైగాట్స్కి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కన్స్ట్రక్టిస్ట్ అప్రోచ్లో వైగాట్స్కి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అన్నారు. సాంఘిక ప్రతిచర్యలు అనేటివి, సోషల్ ఇంటరాక్షన్స్ అనేటివి పిల్లలు జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని చెప్పారు. కాగ్నిటివ్ డెవలప్మెంట్లో సోషల్ ఇంటరాక్షన్స్ అనేటివి ప్రాణం. వారు చెప్పింది సాంఘిక ప్రతిచర్యలు ఎట్లా జరుగుతాయి అంటే, ఇంటి వద్ద అయితే పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, స్కూల్లో టీచర్స్, పీర్స్. స్కఫోల్డింగ్ మీరు చెప్పిన ఇంపార్టెంట్ వర్డ్స్ మనందరికీ తెలిసిందే. స్కఫోల్డింగ్, ఎంకేఓ, జెడ్పీడి. సో స్కఫోల్డింగ్ అంటే పిల్లలు నేర్చుకునే క్రమంలో ఉపాధ్యాయుడు ఇచ్చే టెంపరరీ సపోర్ట్, లేదా సైకిల్ నేర్చుకునే క్రమంలో పెద్దల పిల్లలకు లేదా పీర్స్ ఇచ్చే సపోర్ట్ను దాన్ని స్కఫోల్డింగ్ అంటారు. వాళ్ళు ఎప్పుడైతే కొద్దిగా నేర్చుకుంటారో బ్యాలెన్స్ అవుతుందంటే మనం వదిలిపెడతాం. సో దాన్ని స్కఫోల్డింగ్ లేదా టెంపరరీ సపోర్ట్ అంటారు. సో ఎంకే మోర్ నాలెడ్జబుల్ అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ మనం నేర్చుకుంటే మనకంటే ఎక్కువ కొంచెం వచ్చిన వాళ్ళు క్లాస్ రూమ్లో అయితే టీచర్సే కావచ్చు, మోర్ నాలెడ్జబుల్ పీర్స్ కావచ్చు, అధిక జ్ఞానవంతులు అంటారు. జెడ్పీడి అంటే సొంతంగా అయితే కొంత నేర్చుకుంటాం, కానీ ఇతరుల సహాయం చేత మోర్ నాలెడ్జబుల్ అదర్ హెల్ప్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం. దాన్ని ఏమంటారంటే, ఆ రెండింటి మధ్య తేడానే అంటే యాక్చువల్ డెవలప్మెంట్ మైనస్ ప్రాబబుల్ డెవలప్మెంట్నే ఏమంటారంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. సామీప్య వికాస ప్రదేశం. అదేవిధంగా భాషా వికాసం గురించి కూడా వీరు మాట్లాడారు. సాంఘిక సోషల్ స్పీచ్ అని, అదేవిధంగా ప్రైవేట్ ప్రసంగం అనేది చెప్పారు. అది 2 ఇయర్స్, 3 ఇయర్స్లో ఉంటుంది. ఈ ప్రైవేట్ ప్రసంగం అనేది మనకు దేనికంటే సంజ్ఞానాత్మక వికాసానికి లేదా రెగ్యులేషన్ ఆఫ్ థాట్ బిహేవియర్కి సహాయపడుతుంది. బ్రూనర్ నిర్మాణాత్మకవాదం, బ్రూనర్ కన్స్ట్రక్టివిజం, మరి ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1968 లోపటినే చెప్పారు. వేరియస్ స్కఫోల్డింగ్ అనే పదాన్ని మొదలు ఉపయోగించారు. రైట్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ అట్ రైట్ టైం. స్పైరల్ కరికులాన్ని కూడా డెవలప్ చేసింది బ్రూనరే. ఆవిష్కరణ అభ్యసనాన్ని డిస్కవరీ లెర్నింగ్ కూడా చెప్పారు. ప్రేరణ, క్రమము, ఆవిష్కరణ అభ్యసనం, అంతర్బుద్ధి చింతన అనేది ఇందులో స్టేజెస్గా చెప్పారు. నోవాస్కి హ్యూమనిస్టిక్ కన్స్ట్రక్టివిజం లేదా కాన్సెప్ట్ మ్యాప్స్. సో ఈ వైగాట్స్కి ఏదైతే చెప్పారో దీనికి వెళ్ళి డెవలప్ అయింది కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్ అనేటివి, గ్రూప్ యాక్టివిటీస్, గ్రూప్ ప్రాజెక్ట్స్ అనేటివి ఈ సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం బేసిస్ లోపటినే ఏదైనా కన్స్ట్రక్టివిజం బేసిస్లో డెవలప్ అయినాయి. సో ఎట్లన్నా బెటర్ అవచ్చు. ఇది జస్ట్ మనకు తెలిసే క్విక్ ఫాస్ట్ మనం మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటాము. కోహెలర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, గెస్టాల్ట్ వాదం అంటారు. ఇది జర్మన్ పదం అన్న విషయం తెలిసిందే. మొత్తంగా చూడడం, మామూలుగా ఆర్గనైజ్డ్ ఓల్ అని సమగ్ర ఆకృతి ఇక్కడ మనం చూపెట్టాం బొమ్మలను. సో సమస్యాత్మక సన్నివేశం ఇచ్చాడు. సమస్య పరిష్కారం లోపల ఈ యొక్క అంతర్దృష్టి అభ్యసనం అనేది సహాయపడుతుంది. చింపాంజీలపైన ప్రయోగం చేశారు. మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రాశారు. ఎగ్జాంపుల్ అరిథమెటిక్ సూత్రం ఆవిష్కరణ సమస్య పరిష్కారంలో తోడ్పడతాయి. ఇందులో డెవలప్ చేయబడే మెథడ్స్, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ మెథడ్ కూడా. ఎడ్యుకేషన్ అప్లికేషన్ ఏంటంటే విడిభాగాల కన్నా మొత్తంగా చూడడమే. ఒక పోయం ఓల్ వైజే నేర్చుకోవాలి పార్ట్ వైజ్ కన్నా అనేది. అదే రకంగా తీసుకున్నట్టయితే పరిశీలన అభ్యసనాన్ని డెవలప్ చేసింది బండోరా. దీనికి థియరీ ఆఫ్ అబ్జర్వేషన్ లెర్నింగ్, దీనికి సోషల్ లెర్నింగ్ థియరీ. అబ్జర్వేషన్ లెర్నింగ్కి సాంఘిక అభ్యసన సిద్ధాంతం అని అంటారు. సో మనకు మామూలుగా ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు లేదా స్కూల్లో టీచర్లను అనుకరిస్తారు, నచ్చిన టీచర్లను. అందుకే దీన్ని మోడల్ లెర్నింగ్. మనం రోల్ మోడల్గా ఉండాలి. మోడల్ లెర్నింగ్ ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. అటెన్షన్, రిటెన్షన్, రిప్రొడక్షన్, రీఇన్ఫోర్స్మెంట్. సో రీఇన్ఫోర్స్మెంట్ అనేది తీసుకుంటే ప్రత్యక్ష పునర్బలం, డైరెక్ట్గా. అప్రత్యక్ష అంటే మామూలుగా రెండో రకం. మూడోది స్వీయ పునర్బలం. సో ప్రత్యక్షం అంటే మనం అప్రిసియేషన్ డైరెక్ట్గా పొందడం. అప్రత్యక్షం అంటే ఏదైతే అక్కని ఎట్లయితే తల్లి అప్రిసియేషన్లో దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో స్వీయ అంటే తనకు ఆ విధంగా చేసినందుకు మనమే సంతోషపడడం. అదేవిధంగా తీసుకున్నట్టయితే వైకేరియస్ మోడలింగ్. మూవీస్లో వ్యక్తులను చూసి వారి డ్రెస్సింగ్లను అనుకరించడాన్ని వైకేరియస్ మోడలింగ్ అంటారు. బందూరా బాబ్డాల్ ఎక్స్పెరిమెంట్. బాబ్డాల్ను కొడుతున్న వీడియోను క్లిప్పింగ్ చూసిన పిల్లలు అదేవిధంగా చూస్తారు, మళ్ళీ అక్కడ అదే దాన్ని కొడుతూ ఆనందిస్తారట. అది అంటే చూసి నేర్చుకుంటారని. సో పేరెంట్స్, టీచర్స్ రోల్ మోడల్గా ఉండాలి. టీపీలో ఇప్పుడు అందుకే మోడల్ లెసన్స్ టీచర్ ఇస్తారు. దీనికి ఇంకోటి ఏంటంటే యత్నరహిత అభ్యసనం అని కూడా పేరు సోషల్ లెర్నింగ్ థియరీకి. సో ఇక స్మృతి విస్మృతిలో కూడా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. మెమరీ అండ్ ఫర్గెటింగ్ పైన ప్రయోగం చేస్తుంది ఎబ్బింగాస్. ఆన్ మెమరీ అనే పుస్తకం రాశారు. స్మృతి ప్రక్రియలో కూడా స్టెప్స్ ఎన్కోడింగ్ ఉంటుంది. అదేవిధంగా సెన్స్ ఆర్గాన్స్, ఎక్స్పీరియన్సెస్, న్యూరాన్స్ బ్రెయిన్కి వెళ్తాయి. స్లైడ్ చేంజెస్, వాటిని ఎన్గ్రామ్స్ అని అంటారు. స్మృతి చిహ్నాలు అంటారు.
అదేవిధంగా రిటెన్షన్ ధారణ ఉంటుంది. స్మృతిలో రెండవ స్టెప్ ధారణ, నిలిచి ఉండడం. రిట్రైవల్ అవసరమైనప్పుడు జ్ఞప్తికి తెచ్చుకోవడం. డీకోడింగ్ లేదా దాన్ని అంటారు పునఃస్మరణ, రీకాల్. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే గుర్తింపు రికగ్నిషన్, ఇందులోపట మెమరీ లోపట ఉండేటి పునఃస్మరణ రీకాల్ ఉంటుంది, రికగ్నిషన్ ఉంటుంది, పునరభ్యసనం ఉంటుంది. పునఃస్మరణ రీకాల్. సో గుర్తింపు రికగ్నిషన్, గుర్తింపు గణన మొత్తం మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ 100 అనే సూత్రం ఉంది. పునరభ్యసనం అంటే పొదుపు పద్ధతి. ఒక నేర్చుకున్నదని మళ్ళీ రెండోసారి నేర్చుకునేటప్పుడు తక్కువ టైం పడుతుంది. దీనికే పొదుపు గణన, పొదుపు పద్ధతి అంటారు. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో స్మృతి రకాలు షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, యాక్టివ్ మెమరీ, ప్యాసివ్ మెమరీ. స్మృతి మెమరీ స్పాన్ తెలుసుకుంటాం అన్నట్టు. దాన్ని టాచిస్టోస్కోప్ అంటారు. స్మృతి విస్తృతిని తెలుసుకోవడానికి. కథనాలను గురించి చేసింది బార్టలెట్. జైగార్నిక్ ఎఫెక్ట్, ఆఫ్ డన్ సగం చేసింది ఎక్కువ కాలం గుర్తు అంటారు. కథనాలు అంటే ఒక 10 మంది ఒక విన్న కథను ఇంకోళ్ళు చెప్తే ఆ కథనే మొత్తం మారిపోతుంది. శబ్ద ప్రమాణం అంటే ఒక అంశాన్ని ఒక సందర్భంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రోడ్ పైన హత్య జరిగింది. దాన్ని మళ్ళీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడితే మొత్తం చేంజ్ చేసేది. కోర్టు సీన్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. సో అతని మెమరీస్లో మార్పు వస్తుంది. డేజావు అని అంటే అసలు చూడకుండా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అన్నాడు. దాన్నే డేజావు అంటారు. విస్మృతి ఫెయిల్ టు రీకాల్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఎక్స్పెరిమెంట్ బై ఎబింగ్హాస్. ఫర్గెటింగ్ ఎట్లా జరుగుతుందంటే 20 minutesలో 47% ఫర్గెట్ అవుతారు. అదేవిధంగా 20 నిమిషాలు 47% మర్చిపోతాం. 24 గంటల్లో 66%, 48 అవర్స్లో 72, 6 డేస్లో 75, 31 డేస్లో 77. విస్మృతి కారణాలు నిరుపయోగం వల్ల, లా ఆఫ్ డిస్యూస్, పురోగమన అవరోధం అంటే గతంలో నేర్చుకున్న అంశాలు ఇప్పుడు నేర్చుకున్న అంశాన్ని గుర్తు తెచ్చుకోవడాన్ని నిరోధిస్తే దాన్ని పురోగమన అవరోధం అంటారు. తిరోగమనం అంటే గతంలో నేర్చుకున్న అంశాలను గుర్తు తెచ్చుకోవాలంటే ఇప్పుడు నేర్చుకున్న అంశాలు నిరోధించడాన్ని తిరోగమనం అంటారు. దమనం రిప్రెషన్, మనం కావాలని మర్చిపోతాం. ఫ్యూజ్ మానసిక ఆఘాతం, ఫర్గెటింగ్ అంటే మామూలుగా మానసిక స్మృతిని పెంపొందించే కారకాలు ప్రేరణ, అభిరుచి, ఓవర్ లెర్నింగ్, అభ్యసన పద్ధతి, మనస్సులో మననం, రిసైటింగ్, పునశ్చరణ, రివిజన్, నిమోనిక్ డివైసెస్, స్పేస్ రివర్సెస్, మాస్ లెర్నింగ్. సో ఇవన్నీ కూడా మనకి స్మృతిని పెంపొందించడానికి తోడ్పడతాయి. ఒకటి ప్రేరణ, అభిరుచి, ఓవర్ లెర్నింగ్, అతి అభ్యసనం లాంగ్ టర్మ్ మెమరీకి దారితీస్తుంది. అభ్యసన పద్ధతి టైప్స్ ఆఫ్ లెర్నింగ్. అదేవిధంగా మనస్సులో మననం చేసుకోవడం, పునశ్చరణ, నిమోనిక్ డివైసెస్. ఇక్కడ ఇచ్చారు ఫ్యాక్టర్స్ విచ్ ఇంప్రూవ్స్ మెమరీ. అదే దానిలో ఇవన్నీ కూడా. అదేవిధంగా యాక్టివ్ లెర్నింగ్, ప్యాసివ్ లెర్నింగ్, రోట్ లెర్నింగ్, లాజిక్ ఆర్ అండర్స్టాండింగ్ లెర్నింగ్. సో ఇవన్నీ మెమరీ గురించి క్లుప్తంగా. సో ఇది ఫాస్ట్ రివిజన్ అనే విషయం మీకు తెలిసింది. ప్రేరణ తీసుకుంటే అభ్యసనం ప్రభావితం చేసే కారకాలు తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, అనువంశిక కారకాలు ఉంటాయి, పరిసర కారకాలు ఉంటాయి. అనువంశ కారకాల లోపల ప్రజ్ఞ, పరిసరాలు, సహజ సామర్థ్యాలు అనేవి అనువంశిక కారకాలు. పరిసర కారకాల లోపల ప్రేరణ, అభిరుచి, వైఖరులు ఇవన్నీ వస్తాయి. ప్రేరణ అంటే మూవరే, కదిలించే శక్తి, లాటిన్ వర్డ్కి వచ్చింది. ప్రేరణ రకాలు తీసుకుంటే టైప్స్ ఆఫ్ మోటివేషన్ తీసుకుంటే బాహ్య ప్రేరణ, అదేవిధంగా అంతర్గత ప్రేరణ. ఒక పని చేయడం వల్ల బహుమతులు పొందడం, ఇతరుల మెప్పును పొందడానికి, దండలను నిందలను తప్పించుకోవడం కోసం చేసేది బాహ్య ప్రేరణ. క్లాస్ ఫస్ట్ వస్తే బ్యాడ్ పొందుతారు. హోంవర్క్ వేస్తే ఆడుకోవడానికి అమ్మ పర్మిషన్ ఇస్తుంది. అంతర్గత ప్రేరణ అంటే ఒకరి ప్రమేయం లేకుండా తనకు తానే ఒక పని పూర్తి చేయడం, కథల పుస్తకం చదువుతూ ఆనందాన్ని పొందడం, పిల్లలు రోజంతా క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తారు. సో అది అంతర్గత ప్రేరణ. సాధనా ప్రేరణ ఒక లక్ష్యం పెట్టుకొని కలెక్టర్, ఐఏఎస్ కావాలని గోల్ పెట్టుకొని సాధించడం, దాన్ని సాధనా ప్రేరణ అంటారు. మెకైవర్ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి నిన్ననే రేపు ఏ స్థాయిలో ఉండాలని నిర్ణయించుకున్నా అంటాడు. సో మెక్లింటాక్ సాధనా ప్రేరణను అట్కిన్సన్లో డెవలప్ చేశారు. ప్రేరణకు మూలం అవసరాలు, మోటివేషన్. అవసరాలు 2 రకాలు, భౌతిక అవసరాలు, మానసిక అవసరాలు. ఇది మ్యాథ్స్లో అవసరాల క్రమాన్ని చెప్పారు. అంటే ప్రేరణ గురించి చెప్తారు, గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్తాం కానీ దాన్ని నీరుని తాగించలేమని. ఏదైనా భౌతిక అవసరాలేమో బేస్ అలైని, రక్షణ అవసరం, ప్రేమ ఆప్యాయతల అవసరం, గుర్తింపు, గౌరవ అవసరం. సో ఈ విధంగా మోటివేషన్, డ్రైవ్, నీడ్ అనేది అవసరాలు అంటే చాలా ప్రాణం. భౌతిక అవసరాల తర్వాత తీరిన తర్వాతనే రక్షణ నెక్స్ట్ అవసరానికి వెళ్తాం, సేఫ్టీ నీడ్స్. ఆ తర్వాత ప్రేమ ఆప్యాయత, లవ్ అండ్ ఎఫెక్షన్ నీడ్స్, బిలాంగింగ్నెస్ నీడ్స్. ఆ తర్వాతనే గుర్తింపు, గౌరవ అవసరం వస్తుంది. తర్వాత
సెల్ఫ్ యాక్చులేషన్ నీడ్ ఫైన్. ఇవన్నీ మాస్లోవ్స్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ గురించి. వైయక్తిక భేదాలు కనుక తీసుకుంటే ఇందులోకెళ్ళి కూడా బిట్ వచ్చినట్టు తెలిసింది. వైయక్తిక భేదాల కారణాలు ఏంటంటే అంటే 2 రకాలు ఉంటుంది. ఇంటర్పర్సనల్ వ్యక్త్యంతర, వ్యక్త్యంతర్గత. వ్యక్త్యంతర అంటే ఇద్దరికి మధ్య, నలుగురికి మధ్య తేడాలు ఎన్నో ఉంటాయి. దాన్ని వ్యక్త్యంతర అంటాం. వ్యక్త్యంతర్గత అంటే మనలోకి మనకే తేడాలు. అంటే మనకు ఒకటి ఇష్టం ఉంటుంది, ఒకటి ఇష్టం ఉండదు. ఒక దానిలో ఒక సబ్జెక్ట్లో మనకు చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఒక దానిలో స్లో. అదే వ్యక్త్యంతర్గత. వైయక్తిక భేదాలకు కారణం ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు. వైయక్తిక భేదాలకు కారణం ప్రజ్ఞ కారణం, అభిరుచుల కారణం, వైఖరులు, సహజ సామర్థ్యాలు. సో ప్రజ్ఞ అనేది హెరిడిటీ మనకు హెరిడిటీ వల్ల వస్తుంది, ఎన్విరాన్మెంట్ వల్ల డెవలప్ అవుతుంది. అభిరుచులు ఏంటంటే ఇంట్రెస్ట్ ఎట్లా కలుగుతాయి, ఎన్విరాన్మెంటే. వైఖరులు కూడా ఎన్విరాన్మెంట్ వల్లనే వస్తాయి. సహజ సామర్థ్యాలు అంటే కొన్ని సహజ హెరిడిటీ వల్ల వస్తాయి, ఎన్విరాన్మెంట్ వల్ల డెవలప్ అవుతాయి. ప్రజ్ఞ నుంచి ప్రజ్ఞా లబ్ధి అనే విషయం నాకు తెలిసింది. MA by C into 100. సో 90 to 100 అంటే యావరేజ్ ప్రజ్ఞా లబ్ధి అని అంట. 110 to 120 సుపీరియర్స్ ఉన్నత స్థాయి, 120 to 140 వెరీ సుపీరియర్ అంటాం. 140 అండ్ అబవ్ గిఫ్టెడ్ అంటారు, ప్రతిభావంతులు. ఇక బిలో ఉంటే 70 to 90 ఉంటే స్లోలు అన్నారు, నిదాన అభ్యాసకులు అంటారు. 50 to 70 అంటే ఎడ్యుకబుల్ MR, విద్యాస్థాయి బుద్ధిమాంద్యత అంటారు. 30 నుండి 50 ట్రైనబుల్ MR, శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యత. 20 బిలో ఉంటే కస్టోడియల్. సో దయచేసి ఇంపార్టెంట్ యావరేజ్ బిలోది ఇది. దీన్ని బట్టి మనం వైయక్తిక భేదాల్లో థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, దీన్ని బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం డెవలప్ చేసింది గార్డెనర్. వీరు ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే సిద్ధాంతాన్ని డెవలప్ చేశారు. అంటే ప్రజ్ఞ అనేది దాదాపు 7 to 9 స్వతంత్ర రూపాల్లో ఉంటుందని చెప్పారు. అందులో ఒకటి భాషా ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, వ్యక్తంతర ప్రజ్ఞ, అదేవిధంగా సహజ ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఇవి వారు చెప్పినవి. ఇంగ్లీష్లో తీసుకుంటే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు. అదేవిధంగా లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్, స్పేషియల్ పిక్చర్ ఇంటెలిజెన్స్, మ్యూజిక్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంట్రాపర్సనల్ నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. సో ఈ విధంగా ప్రజ్ఞ రకాలు. సో ఇవి స్వతంత్రంగా ఉంటాయి, ఒకదానికొకటి ఇండిపెండెంట్గా ఉంటాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే ముఖ్యంగా భాషా ప్రజ్ఞ ఎవరిలో ఉంటుందంటే పోయెట్స్, లాయర్స్, లెక్చరర్స్, రైటర్స్, లిరిసిస్ట్. గణిత తార్కిక ప్రజ్ఞ మ్యాథమెటిషియన్స్, ఫిలాసఫర్స్, వేస్ట్. ప్రాదేశిక ప్రజ్ఞ తీసుకుంటే పటనేర్పర్లు, పెయింటర్స్, ఆర్కిటెక్చర్స్, స్కల్ప్చర్స్, చెస్ ప్లేయర్స్. సంగీత ప్రజ్ఞ తీసుకుంటే సింగర్స్, మేసన్స్, కంపోజర్స్. వ్యక్తంతర ప్రజ్ఞ ఇంటర్పర్సనల్ అంటే ఇతరుల మనోభావాలను అవగాహన చేసుకొని అట్లా చేస్తారు, సాంఘిక నేర్పర్లు అంటారు. పొలిటీషియన్స్, సేల్స్ పీపుల్, రిలీజియస్ లీడర్స్. ఇంట్రాపర్సనల్ వ్యక్తంతర ప్రజ్ఞ అంటే స్వీయ నేర్పర్లు అంటారు, యోగి, సెయింట్స్. సహజ ప్రజ్ఞ ప్రకృతి నేర్పర్లు, రూసో, రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇది మామూలుగా ప్రజ్ఞ వైయక్తిక భేదాల గురించి. వైఖరులు, సహజ సామర్థ్యాలు. వైఖరి కనుక తీసుకుంటే పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్. వైఖరి మాపనాలు, పర్సనల్ వైఖరి మాపనం, లైకట్ వైఖరి మాపనం. అదేవిధంగా తీసుకుంటే 5 పాయింట్ స్కేల్, అటిట్యూడ్ స్కేల్స్ అంటారు. స్ట్రాంగ్లీ అగ్రీ, అన్డిసైడెడ్, డిసగ్రీ. ఇది ఎక్కడైనా కూడా మూల్యాంకన సాధనాల్లో కూడా అడుగుతున్నాడు. మాపనాలు, అటిట్యూడ్ స్కేల్స్, వైఖరి మాపనం. పరోక్ష పద్ధతి. అదేవిధంగా తీసుకుంటే పబ్లిక్ ఒపీనియన్, సోషియోమెట్రిక్ డివైస్. సహజ సామర్థ్యాలు తీసుకుంటే అంటే అనువంశికంగా సంక్రమిస్తాయి కొన్ని రకాల సామర్థ్యాలు. అవి ఏం చేస్తాయంటే మామూలుగా అనువంశికంగా సంక్రమించి తర్వాత పరిసరాల ద్వారా వికసిస్తాయి. విద్యా సంబంధ సహజ సామర్థ్యాలు. స్కోలాస్టిక్ అప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, DITB, డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్. ఇవి విద్యా సంబంధానికి తెలవడానికి. వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్షలు అంటే వొకేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్, మెకానికల్ అప్టిట్యూడ్ టెస్ట్, ఫింగర్ డెక్స్ట్రీ టెస్ట్ అండ్ ట్వీజర్ డెక్స్ట్రీ టెస్ట్. మినిసోటా మ్యానిపులేషన్ టెస్ట్, గుమస్తా సహజ సామర్థ్య పరీక్షలు, టీచింగ్ అప్టిట్యూడ్ టెస్ట్. ఇవన్నీ కూడా వృత్తి సంబంధ సహజ సామర్థ్యాలు. అదే రకంగా తీసుకున్నట్టయితే సౌందర్య కళా సంబంధ సామర్థ్యాలు, అస్థెటిక్ అప్టిట్యూడ్స్, సీషోర్ మెజర్స్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్, GATB జనరల్ అప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, DATB డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్ట్. ప్రస్తుత స్థితిని అంచనా వేసి భవిష్యత్తులో ఎందులో రాణిస్తారో చెప్తుంది. సో మూర్తిమత్వం తీసుకుంటే పర్సనాలిటీ. పర్సన్ అనే లాటిన్ వర్డ్, ముసుగన్న పదము. ఒక వ్యక్తి మొత్తమే అతని మూర్తిమత్వం, టోటాలిటీ ఆఫ్ ఎ పర్సన్. ఫిజికల్ ఫీచర్స్, ఫిజియలాజికల్ ఫీచర్స్, ఇంటలెక్చువల్ ఎబిలిటీ, భౌతిక సామర్థ్యం, అటిట్యూడ్స్, అప్టిట్యూడ్స్, హ్యాబిట్స్ అన్నీ వస్తాయి. సో
పర్సనాలిటీ ఫ్యాక్టర్స్లో హెరిడిటీ, అనువంశికత, ఫిజికల్ ఫీచర్స్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఎన్విరాన్మెంట్, హోము, స్కూలు, నైబర్హుడ్ మూర్తిమత్వ వికాసంలో తోడ్పడతాయి. నర్వస్ సిస్టమ్, తర్వాత గ్లాండ్స్, నాళ గ్రంథులు, జీర్ణ గ్రంథులు, జఠర గ్రంథులు, వినాళ గ్రంథులు అంటారు, డక్ట్లెస్ గ్లాండ్స్. తర్వాత హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఇవి బ్రెయిన్లో పిట్యూటరియల్ గ్లాండ్ ఉంటుంది. అదేవిధంగా తీసుకుంటే పిట్యూటరీ అనే హార్మోన్ చేస్తుంది, మరుగుజ్జుతనం, గైగాంటిజం డెవలప్ చేసేది దానివల్ల. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. హాలో ఎఫెక్ట్ అంటే ఒక వ్యక్తి చూడగానే ఒక అభిప్రాయానికి, నిర్ణయానికి రావడం, మంచోడో చెడ్డోడో అనుకుని దాన్ని హాలో ఎఫెక్ట్ అంటారు. మూర్తిమత్వ మాపనాలు, ఇంటర్వ్యూస్, రేటింగ్ స్కేల్స్, సెల్ఫ్ రేటింగ్ స్కేల్, రేటింగ్ బై అదర్స్, హాలో ఎఫెక్ట్, విన్లాండ్ సోషల్ మ్యాచ్యూరిటీ స్కేల్, మూర్తిమత్వ శోధికలు, ఫ్లో బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ఉంటుంది, ఎంఎంపిఐ, మినిసోటా మల్టీఫేస్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఉంటుంది, ప్రక్షేపక పరీక్షలు, ప్రొజెక్టివ్ టెక్నిక్స్ ఆర్ టెస్ట్ అంటాం, రుషాక్ ఇంక్లాట్ టెస్ట్, టీఏటి, థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, అదేవిధంగా సిఏటి, క్యాట్, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, బెలార్డ్. మానసిక ఆరోగ్యం, సంఘర్షణలు రకాలు, టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, రక్షక తంత్రాలు, ఇళ్ళకెళ్ళి మూర్తిమత్వ వికాస సిద్ధాంతాలు, థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎరిక్ ఎరిక్సన్ వస్తుంది, సిగ్మెండ్ ఫ్రాయిడ్ వస్తుంది. సో ఇవి ఒక రకంగా చెప్పాలంటే గ్లాండ్స్, ఓవరాల్ గ్లాండ్స్ మనకు మూర్తిమత్వానికి సంబంధించిన అంశాలు. సో ఇది ఓవరాల్గా సైకాలజీకి సంబంధించింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ఏంటంటే క్విక్ రివిజన్, ఒకసారి ఓవర్ వ్యూగా చేసుకుంటే మీకు కొంచెం ఆల్రెడీ చదువుకున్నది రిమైండర్ హెల్ప్ ఉంది. నా విష్ యూ ఆల్ ది సక్సెస్. 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయన్నట్టు తెలుస్తుంది మనకు సైకాలజీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.